to a brand new episode of Mast Time Pass with Kajal and Chetu only on ETV Plus. Saturday mornings అంటే కాజల్ ఇంకా చేతు ఒక సర్ప్రైజ్ గెస్ట్ తీసుకొస్తారు, ఒక చైర్ కూడా ఎక్స్ట్రా వేసుకుంటారు. కాజల్ ఇంకా చేతు కలిసి ఒక సోఫాలో కూర్చుంటారు. ఇదే జరుగుతుంది సాటర్డే స్పెషల్. సర్ప్రైజింగ్ సాటర్డే స్పెషల్ గెస్ట్ వచ్చినప్పుడు. ఏంటి చేతు అట్లా చూస్తున్నావు? Nothing Kajal, ఇంకెందుకు ఆలస్యం, let's start our Mast Time Pass. కొంటే ప్రేమ మనసు నా పదరమా రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమ నా కళ్ళల్లో వాకిళ్ళల్లో ఉయ్యాలలోగే ప్రేమ సువ్వి సువ్వి సువ్వాలమ్మ సింధులేసి చూడవమ్మ వయసు నా పదరమా సువ్వి సువ్వి సువ్వాలమ్మ నాలో నేను నేను యమ్మ ప్రేమ వింత వరము. సూపర్! సరదాగా కాసేపులో ఐసు ఐసు అని అందరితో పిలిపించుకోబడా మన లలిత గారు ఇవాళ ఇక్కడికి వచ్చేసారు. సరదాగా కాసేపు ఫేమ్ ఐస్ అలియాస్ లలిత. వెల్కమ్ టు మస్ట్ టైం పాస్. టైం పాస్ లో ఇప్పటిదాకా మోడర్న్ డ్రెస్సులు చూసినాం, అలాంటి పొట్టి ఫస్ట్ టైం మస్తు టైం పాస్ లో నిండుగా చీరకట్టులో ఒక సెలబ్రిటీ గెస్ట్ ని చూడడం సూపర్ ఉంది. థ్యాంక్ యూ. ఇదంతా క్రెడిట్ మా డైరెక్టర్ సురేష్ గారు. అప్పుడే స్టార్ట్ చేస్తారు. అస్సలు టైం వేస్ట్ చేయకుండా ఇవాళ సాటర్డే స్పెషల్ గెస్ట్ మన ఐషు. అదే సరదాగా కాసేపులో బీభత్సంగా నవ్విస్తున్నటువంటి ఐషు లలిత గారితో ఇవాళ మస్తు టైం పాస్. సో అస్సలు టైం వేస్ట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ మస్తు టైం పాస్. ఈ పేరు వినిపించగానే నేను ఒక పాట పాడుతూ ఉంటాను. మరి ఆ పాట పాడకుండా నేను ఇవాళ అస్సలు ఉండలేను. అందుకే స్టార్టింగ్ లోనే ఆ పాట పాడేస్తాను. ఏ పేరు వినగానే? ఒక పేరు వినగానే పాడతాను. ఎందుకు? తినబోతు రుచి ఎందుకు? అవునా? లలిత ప్రియా కమలం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. సో లలిత గారు, ఇది మస్త్ టైం పాస్ షో. ఓకే, సాదా సీదా నార్మల్ ఇంటర్వ్యూ షో కాదు. ఓకే, మస్త్ టైం పాస్ అంటే మీరు రియల్ లైఫ్ లో ఎలా ఉంటారో, మీ రియల్ లలితని బయటికి తీసుకొచ్చే అవకాశం ఇవాళ వచ్చేసింది. సో మీరు సరదాగా కాసేపులో ఐసు క్యారెక్టర్ ప్లే చేస్తారు, కానీ ఇవాళ ఇక్కడ మస్త్ టైం పాస్ లో లలిత క్యారెక్టర్ ప్లే చేయాలి. షూర్. ఓకేనా? మీరు షూర్ ఇట్లా ఉండకూడదు. స్టార్టింగ్ లో అలానే ఉంటాను. ఇట్లా కూర్చుని ఉంటారా ఇంట్లో? ఇంట్లో ఇలా ఎందుకు కూర్చోండి. అదే కావాలి ఇక్కడ మస్తు టైం పాస్ లో. ఒకసారి మీకు ఆ జోష్ ఎనర్జీ రావాలంటే మా మస్తు టైం పాస్ అని చెప్పేసానండి, మీకు ఆటోమేటిక్ వచ్చేది. ఓకే, అంతే. ఇట్లా మస్త్ టైం పాస్. సో సరదాగా కాసేపు ఐసుతో ఇలా సాటర్డే స్పెషల్ సూపర్ చిచ్చా జరగబోతుంది. ముందుగా అసలు లలిత ఐషుగా మారడానికి కారణం అసలు ఎలా జరిగింది? సరదాగా కాసేపు యాక్చువల్లీ ఆడిషన్ కి వెళ్ళాను. అడిగిన వెంటనే సురేష్ గారు ఇచ్చారు అంతే. అంటే ఏం కష్టపడలేదు, ఏం చేయలేదు, సింపుల్ గా వచ్చింది. సురేష్ గారికి అనిపించేస్తుంటే చూడగానే ఎస్ ఐసు క్యారెక్టర్ కి లలితనే పర్ఫెక్ట్ అని ఆయనకి సిక్స్త్ సెన్స్ కొట్టుంటుంది, బాగా గట్టిగా కొట్టుంటుంది. లేదు, కానీ సీరియస్ స్టార్టింగ్ లో చాలా ప్రాబ్లం అయ్యేది. అంటే ఐ మీన్ నాకు కామెడీ అంత బాగా వచ్చేది కాదు. నేను కొంచెం హోమ్లీ సైలెంట్ గా ఉంటా. కొంచెం అందులో ఏమంటారు ఇన్వాల్వ్మెంట్ అయ్యేసరికి కొంచెం టైం పట్టింది. ఎంత టైం పట్టింది? ఒక 3-4 days పట్టింది. 3-4 days కి టైం పట్టిందంట. అవునండి, అంత ఈజీ కాదు కదా ఒక క్యారెక్టర్ మనం ఇన్వాల్వ్మెంట్ అయ్యి చేయాలంటే కొంచెం కష్టం. అంటే నేను నార్మల్ గా నేను మూవీస్ లో ఎక్కువ వచ్చేసాను, అందులో క్యారెక్టర్స్ అన్ని డిఫరెంట్, ఇది వచ్చేసి డిఫరెంట్. సో దానికి దీనికి కొంచెం మనం చేయాలంటే కొంచెం టైం పడుతుంది. 3-4 నేను మరి సీనియర్ ఆర్టిస్ట్ ని కాదు, నేను వచ్చి ఒక 3 years అవుతుంది. ఇది నాకు సెకండ్ సీరియల్ ఇంకా యాక్చువల్లీ. సో అందుకని. ఏ ఊరు నుంచి వచ్చారు? మాది వైజాగ్ డిస్ట్రిక్ట్ అండి. వైజాగ్ నుంచి వచ్చారు హైదరాబాద్. అవునండి. సీరియల్ యాక్ట్ చేసి ఇప్పుడు సరదాగా కాసేపు కామెడీ క్యారెక్టర్ తో ఫుల్ నవ్విస్తున్నారు. ఏదో భగవంతుడి దయ. కాదు, మీరు వైజాగ్ నుంచి వచ్చారు? వైజాగ్ డిస్ట్రిక్ట్ అంటున్నారు. వైజాగ్ డిస్ట్రిక్ట్ అండి, వైజాగ్ సిటీ కాదు. వైజాగ్ దగ్గర ఒక విలేజ్. ఏం విలేజ్? నర్సీపట్నం అని. ఎన్ని కాల్స్ వస్తూ ఉంటాయి.
టైం పాస్ కి అవును. వచ్చాయా రాలేదా? నేనేమన్నాను కాదు. నువ్వు అట్లా లుక్ ఇస్తే ఏదో పెద్ద రాలేదు, నేను ఏదో అబద్ధం చెప్తున్నాను అన్నట్టు చూస్తున్నాడు. పర్లేదండి, మీ ఇద్దరు కొట్టుకుంటూ సరదాగా ఉంటేనే కదా మాలాంటి వాళ్ళకి కూడా ఎంకరేజ్మెంట్ వస్తుంది. మా ఇద్దరికి నేను కూడా మిమ్మల్ని అలా గొడవాడాలి కొట్టాలి, ఇంకా టైం ఉండాలి కదా. కొట్లాట స్టార్ట్ చేస్తారు, మరి కాసేపులో పడతారు. చూద్దామా? చూద్దాం. ఎంతైనా అమ్మాయిలకు సపోర్ట్ ఉంటది. ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్పబోతున్నాను. నేను చైతుతో ఫైట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అబ్బాయిలందరితో ఫైటింగ్ చేస్తున్నాను నేను. అది కామన్ అయిపోయింది. సో నర్సీపట్నం నుంచి మన హైదరాబాద్ కి వచ్చి సూపర్ గా సరదాగా కాసేపులో ఐసుగా నాకు ఇంకో పాట డైలాగ్ లైనా గుర్తొచ్చేసింది. ఇప్పుడు వచ్చేటప్పుడు గోకుతూ ఉంటే ఎట్లా కాదు, నువ్వు గోకేవో లేదా? కొట్టానని చెప్పు. నాకు గోకడమే నచ్చింది, కొట్టడం నచ్చదు. సరే, నాకు ఇంకో పాట గుర్తొచ్చింది. పాడుదు కానీ కాజల్, ఇప్పుడే పాడతాను. అమ్మాయి అడుగుతుంది కదా, ఛాన్స్ ఇచ్చాను. అసలు ఎట్లా తొక్క మీ హృదయం బాగా చేస్తూ ఉంటారా? ఏంటా లాంగ్వేజ్? మైండ్ యువర్ లాంగ్వేజ్. పద్ధతి లేదండి, ముస్టల్ మీరు అలాగా సరే పాడు. నన్ను ముష్టిదాన్ని అంటున్నాడండి. లైట్ తీసుకోండి. ఎస్, లైట్ తీసుకున్నాను. మీరు చెప్పారు కాబట్టి నేను లైట్ తీసుకుంటున్నాను. అండ్ నాకు గుర్తొచ్చిన పాట ఇంకాసేపులో పాడతాను, కానీ దానికి మన షో స్టార్ట్ చేయాలి కదా. మన షో స్టార్ట్ చేసేద్దాము. ఆల్రెడీ ఒక పాట పాడేశాను కాబట్టి మీ పేరు గురించి, నెక్స్ట్ మీ ఊరు గురించి ఇంకో పాట పాడతాను. షో స్టార్టింగ్ లో మనం సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ అని మన షోకి చాలా మంది రిజిస్టర్ చేసుకుంటూ ఉంటారు. మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేసి అట్లా సర్ప్రైజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మీకు బస్తీ మీద సవాల్. ఓకే, ఆ కాలర్ కి మీరెవరో తెలియదు, అసలు ఇక్కడ నుంచి కాల్ వస్తుందని కూడా తెలియదు. కాల్ చేస్తాము, అతను ఏదో ఒకరికి, అతను ఆమెనో ఏదో ఒక విధంగా మీరు సర్ప్రైజ్ చేయాలి, ప్రాంక్ చేయాలి. ప్రపంచంలో అందరికీ నా భాష అర్థమవుతుంది, వీడికి ఒక్కడికి తప్ప. అంటే సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ అమ్మాయిల గురించి అర్థం చేసుకోవాలంటే టైం పడుతుందిలేండి. ఇప్పుడు అమ్మాయిలు అవుతున్నారు, కళ్ళు ప్రాబ్లం ఉన్నట్టు. ఏ చెప్పాలి తర్వాత ఆలోచించుకుంటారు కానీ మీరే ప్రాంక్ కాల్ చేయాలి. మీరే ప్రాంక్ కాల్ చేయాలి. హలో హలో, నేను అమ్మాయిని మాట్లాడుతున్నాను. హలో హలో, మీ పేరేంటండి? అంటే మీతో మాట్లాడదామని చేశానండి. హలో హలో హలో, ఏంటి మాట్లాడండి. ఏంటి మాట్లాడుతున్నారా? వినపడుతుందా లేదా? హలో హలో, నేనా? నా పేరు ఐశ్వర్య అండి. పెట్టేశాడు అంటే ప్రాంక్ సక్సెస్ అయినట్టే. ఐశ్వర్య అనగానే బాబోయ్ ఎందుకు వచ్చింది, ఎవరో పొద్దునే కాల్ చేస్తారు. మా డైలాగ్ నువ్వు ఎలా చెప్తావు కాజల్? నువ్వు ఏం మాట్లాడాలో చెప్పేసి ఏదేదో మాట్లాడతావు. ఒకసారి ఫోన్ చేద్దాం అదే కాల్ కి, ఇప్పుడు రివీల్ చేయడం. పొద్దునే ఎవరైనా మీకు కాల్ చేసి నేనండి నాతో మాట్లాడండి అంటే ఏమనుకుంటారు మీరు? అంతే అంతే, ఫ్రీగా ఎవరుంటారు, వర్క్ లో ఉంటారు కానీ అలాగా ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నట్టు ఉండలేరు కదా. మీరు ఎక్కడ ఖాళీ ఉన్నారండి బాబు? హలో హలో హలో, నా పేరు ఐశ్వర్య అండి. అయ్యో, మీరు నేను కలిసి చదువుకున్నాం కదండి, మర్చిపోయారా? అప్పుడప్పుడు చిన్నప్పుడు స్కూల్లో, గుర్తులేదా? మీ పేరేంటండి? ఏంటండి మీ పేరు తెలీదా? నేను పెట్టాలా మీకు పేరు తెలియకపోతే? హలో అభిషేక్ బచ్చన్ మీ పేరు, ఓకేనా? మీ పేరు తెలీదు అన్నారు కదా, మీకు నేను పేరు పెడతా అభిషేక్ బచ్చన్ అని. అవసరం లేదా? హలో హలో హలో, హే అభిషేక్. అరే సో చూసారా ఆడోళ్ళ మజాక.
ఎంత బాగా చేశారు చూసారా? మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటారు ఆడోళ్ళు ఆడోళ్ళు అని చెప్పేసి మాకు కనిపిస్తుంది, మాకు తెలుస్తుంది ఆడోళ్ళు అని తెలియడం కాదు, ఆడోళ్ళ సత్తా గురించి తెలియదు కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం. మూవీస్ కూడా వచ్చాయండి ఆడవాళ్ళ మీద. ఎన్ని మూవీస్ ఆడవాళ్ళ మగవాళ్ళ మీద ఏమైనా వచ్చిందా అసలు? మగాడు అదొక టైటిల్ చాలండి, మగతనం ఏంటో తెలియడానికి. అబ్బో, అందుకే మాకు మగాడు అంటే ఎక్కడ అని చూసుకోవాల్సి వస్తుంది. మన షోలో ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నట్టే ఉంది. రాజా రాజా బొబ్బిల్ రాజా కంటి చూపుతోనే ఊపిండే లాల్ జెండా. పర్వాలేదు కాబట్టి వద్దంటున్నా. అలానే ఉన్నారండి మిస్ అలా మెలకులు తిరుగుతూ ఉంటాయి. నిజం చెప్పేసారు మీరు, మీకు అర్థమైపోయిందా? సరే చేతి చాలా జబర్దస్త్ లో చెయ్యొచ్చు ఇలాగా. కాజులే కావాలి. చేతి చాలా ఓవరాక్షన్ చేస్తున్నాడు. ఇవాళ సాటర్డే స్పెషల్ సర్ప్రైజింగ్ సాటర్డేలో స్పెషల్ గెస్ట్ ఐస్. తీసుకో తీసుకో ఐస్ ఐస్. ప్రైజ్ తినాలనిపిస్తుంది. తెప్పిస్తామండి. అయ్యో కావాలా మీకు? మీ ఇస్తా ఉంటే ఎందుకు తినకుండా ఉంటానా? ప్రొడక్షన్ ఒక ఐస్ క్రీమ్ ప్లీజ్ ఫర్ ఐస్. తినడానికి తినలేదు, పక్కన ఈసారికి సంపంగి కూడా అంటారంట. దీని వాళ్ళకి ఏముంటుంది, మళ్ళీ వచ్చిన గెస్ట్ కి ఐస్ క్రీమ్ అంట. అవును, నాకే ఉండదు. నాకు లేదని చెప్తున్నారు, మీరు ఇప్పిస్తారా? మీరు అడిగితే ఐస్ క్రీమ్ ఏంటండి, ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీనే ఇప్పిస్తాను. వద్దులేండి, మళ్ళీ లావ్ అయిపోతే. ఆల్రెడీ లావుగా ఉన్నాను నేను. అలాగే తిని లావ్ అయిపోతాను. సరే, సరదాగా కాసేపు విషయానికి వస్తే గనక ఎంత సరదాగా అయితే ఉంటుంది మీ షూటింగ్ అండ్ మీ క్యారెక్టర్స్ గురించి, అక్కడున్న క్యారెక్టర్స్ అందరి గురించి? ఓకే, మా సీరియల్ చాలా ఫన్నీగా ఉంటది. నాకు ఇంకో డౌట్ వచ్చింది, మీ సీరియల్ లో క్యారెక్టర్స్ అన్ని చూసుకుంటే ఆవదం, చకోడి, ఐసు, ఏందండి క్యారెక్టర్ పేర్లు? ఫన్నీగా ఉండాలి కదండి. ఇప్పుడు మోడర్న్ పేర్లు పెట్టుకుంటే ఏదో ఫన్నీ ఏమొస్తుంది? అవును, మరి అందుకనేసి ఫన్నీ. మస్త్ టైం పాస్ కూడా ఫన్నీ షోనే. ఇప్పుడు మీ షోలో ఆముదం, పకోడీ, చకోడి, ఐస్ లాంటి పేర్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నాకు చైతుకి అలా తినే పదార్థాలు ఏమన్నా పేర్లు పెట్టాలంటే ఏం పెడతారు? ఈయన చూస్తే లడ్డు. కాజల్ ఎట్లుంది? కోవా. తెల్ల కోవా. ఏ రకంగా కావాలా? ఎందుకండి బాగుంటది కదా, మీ పక్కన అమ్మాయి చాలా బాగుంటుంది. బాగుంటది కాజల్. అందుకే సరే అన్నాను పాలకోవా. మీరు అలా చెప్తుంటే చైతు ఉండడం వల్ల నేను బాగున్నాను అన్నట్టుంది. రియల్ గా చెప్పాను, కానీ మీ ముందు అసలు కనిపించట్లేదు. కొంచెం లైట్ సెంటర్ చేస్తే ఇంకా కనిపిస్తలేము. లైటింగ్ కొంచెం సెంటర్ చేసుకోండి. మీరు ఇందాక చెప్పారు ప్రాంక్ కాల్స్ చేయడంలో మీరు స్పెషలిస్ట్, అంటే ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళని అయితే కాదు, జస్ట్ అప్పుడప్పుడు. సో ఇప్పుడు అప్పుడప్పుడు అంతే. ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళకి ప్రాంక్ కాల్ చేద్దాం. ఎవరికి ప్రాంక్ కాల్ చేద్దాం? యాక్చువల్లీ మా సీరియల్లో నన్ను సన్నీ ఎక్కువ బాగా ఏడిపిస్తూ ఉంటాడు. సో నేను వాడికి ఫోన్ చేసి ఏడిపిస్తాను. ఓకే, డన్. సో లెట్స్ కాల్ సన్నీ. సన్నీని ఏ రేంజ్ లో ఆడుకుంటుందో ఐసు చూద్దాం. కాల్ చేయి. సన్నీ అలియాస్ చకోడి ఫ్రమ్ సరదాగా కాసేపు. హలో సన్నీ గారు అండి? సన్నీ గారు బాగున్నారా? నేనండి, గుర్తుపట్టలేదా? అయ్యో అదేంటండి, నా వాయిస్ విని కూడా గుర్తుపట్టలేదా మీరు? అయ్యో ఇందాక మొదటి అట్లాగే ఫీల్ అయ్యిండు, సన్నీ కూడా అట్లా ఫీల్ అయ్యిండు. ఫస్ట్ నా వాయిస్ కూడా గుర్తుపట్టేస్తారు, ఒక్క డైలాగ్ చాలు భయపడడానికి. మళ్ళీ ఒక్కసారి ఫోన్ చేద్దాం సన్నీకి, మళ్ళీ ట్రై చేయండి బాగా. హలో హలో ఫేక్ లో ఉండి కూడా ఫోన్ ఎత్తేసి పక్కన పెట్టేసి డైలాగ్ చెప్పేస్తున్నాడు. బ్యాలెన్స్ అది అవదు కదా. నేను దొంగలు కాదా ఇంకో నా పేరు గుర్తుపెట్టుకోండి సార్, నేను దొంగని కాదు సార్ అనే డైలాగ్ వస్తుంది సీరియల్. సరేనండి, మీరు మాట్లాడకపోయినా మీ సీరియల్లోని ఇంకా టెలికాస్ట్ అవ్వని ఒక సీన్ మాకు వినిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదాలు, బాయ్. అలా జరిగింది అనమాట. ఫర్ ది ఫస్ట్ టైం ఇప్పటి వరకు మస్తు టైం పాస్ లో జరగలేదు. ప్రాంక్ కాల్స్ చేస్తే ఒక సీన్ మాకు వినిపించడం అనేది జరగలేదు. అవునా? సో క్రెడిట్ అంతా మీకే. అయ్యో తప్పకుండా, ఏముందండి కామన్. చెప్పండి మళ్ళీ అంతా.
లలిత గారు, మీరు యాక్చువల్ గా చిన్నప్పటి నుంచి ఎట్లా ఉండేవాళ్ళు, ఆ తర్వాత ఏం చదువుకున్నారు, మీ హాబీస్ ఏంటి, ఇవన్నీ చెప్పండి. నేను చదువుకున్నది చాలా తక్కువ అండి, చెప్పలేను ఇప్పుడు. చిన్నప్పటి నుంచి అంటే ఎక్కువ నేను లోన్లీగానే ఉన్నా. కాకపోతే ఫ్రెండ్స్ తో సరదాగా ఉంటాను. ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ తో ఎక్కువ సరదాగా ఉంటా, బయట తిరుగుతా షూటింగ్ లేని టైంలో. ఇంట్లో హాబీస్ అంటే ఇంకా సింగింగ్ అండ్ డాన్సింగ్. మీ అంతా కాదండి, ఏదో చిన్న సింగర్. మాకు తెలుసు, మా అంత బాగా ఎవరు పాడలేరు, మా అంత బాగా ఎవరు డాన్స్ వెళ్ళారు, మాకు తెలుసు. మా అంత బాగా మనం తెలుసు కదా, ఎందుకంత ప్రకృతి. మా అంత బాగా పాడలేరు, మా అంత బాగా డాన్స్ చేయలేరు. కానీ మీరు ఎలా చేస్తారో చూస్తాం మరి కాసేపట్లో. మీతో పాట పాడిస్తాము, మీతో నాట్యం కూడా చేసాం కదా. ఏం పర్లేదండి, మేక్ యువర్ పూచ్ పూచ్ అసలు లేట్ చేయకూడదు. ఎట్లా కొత్త సామెత ఏదో వినండి, చెప్పు ఒకసారి. మేక్ యువర్ పూచ్ 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 పూచ్, ఇది హిందీ సామెత చేతు, అదే తెలుగు మిక్సింగ్ చేసేసినట్టున్నారు. మేక్ యువర్ పూచ్ పూచ్ అంటే పుణ్య కార్యం చేసేటప్పుడు అడగడం ఎందుకు అని. మాకు హిందీ రాదులేండి, అందుకే అర్థం ఒకటే. సో చెప్పండి, కమాన్ 3, 2, 1 పాడండి. రామ 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 నీలి మేఘ శ్యామ రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ నా మనసు విరబూసి ఈ ప్రతిగానం నీకేలే. రామ 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 నీలి మేఘ శ్యామ. సూపర్ పాడారు, గట్టిగా చెప్పండి. ఏంట్రా చేసినట్టు అట్లా కొడుతున్నావు? అవును, మళ్ళీ కాంప్లిమెంట్ ఇస్తుంటే ఆగిపోయి మరి లాగేసుకొని డైలాగ్ కొట్టేస్తుంటే అట్లాగే అనిపిస్తుంది. పోటీ ఉండాలి కదండి. మరి మీ కాంప్లిమెంట్ ఇవ్వద్దా లేదు? పర్లేదండి, కాంప్లిమెంట్స్ అంటే కాదు. చాలా బాగా పాడారండి, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా పాడతారు. సేమ్ కౌశల్య గారు ఎలా పాడారు వద్దండి, ఆమె కాలు కొట్టి కూడా సరిపోయింది. నేను అదే చెప్పాను. పూర్తిగా వినట్లేదు, లాస్ట్ టపిక్ అని పడుతున్నాడు. సరే, మరి ఎవరికి ప్రాంక్ కాల్ చేద్దాం నెక్స్ట్? మా హస్బెండ్ క్యారెక్టర్ ఆవుదానికి చేద్దాం. ఆవుదం, ఓకే. సో ఆవుదం ఎంత జిడ్డులా ఉంటాడో, ప్రాంక్ కాల్ చేస్తారు. ఆయన జిడ్డుగా ఉంటారు కానీ ఆయనకి చాలా లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ అండి బాబు. మేము షూట్ లో బయట చేసాం అనుకోండి, అందరూ వచ్చి ఆయనకే అడుగుతారు, ఏంటి మీరు కర్రుడు కదా, అక్కడ చూసామండి, ఆ సీరియల్ లో చూసామండి. అసలు చాలా కోపం వస్తుంది నాకైతే. అవునా? మరి ఆ కోపం అంతా మనం తీర్చేసుకుందాము, ప్రాంక్ కాల్ చేద్దాం. కాల్ చేయి. సో ఇద్దరు కలిసి ఓకే. హలో హలో, ఆవుదం గారా అండి? హలో హలో హలో, ఆవుదం గారా అండి? అక్క ఆవుదమే, మాట్లాడవే, నువ్వు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నావు కదే. బావా, హలో హలో బావా, నేను గుర్తుపట్టలేదా బావా? నా వాయిస్ విని కూడా మరి చెప్తావక్క, నిన్నెట్లా గుర్తుపడతాడు, మనం ఫ్యాన్స్ కదా. అయ్యో బావా. హలో బావా, నీకు చిన్నది కావాలా పెద్దది కావాలా? నేను చిన్నది, అది అక్క పెద్దది. నీకు చిన్నదాంతో మాట్లాడతావు పెద్దదాంతో మాట్లాడతావా అని అడుగుతున్నాను బావా. ఆవుదాం బావా. బావా, మేము మీ ఫ్యాన్స్ బావా. ఏంటంటే మీ నెంబర్ కష్టపడి ఎత్తుక్కుని కాల్ చేస్తే మీరు మాట్లాడరు అసలు. అయ్యో రాంగ్ నెంబర్ కాదు, ఇప్పుడు ఆవుదాం అన్నారు కదా. మావా మావా అంటే మిమ్మల్ని కొంచెం ఇష్టం సీరియల్ రోహిణి పిలిస్తే అలానే పలుకుతూ ఉంటారు కదా, ఆ టైప్ లో నేను కూడా పిలిచాను. గుర్తు రావట్లేదా? అయ్యో ఒకసారి గుర్తు చేసుకోండి ప్లీజ్. నువ్వు మరీ చెప్తావక్క, మేము గుర్తు రావండి, మేము మీ ఫ్యాన్స్. అంటే నేను ఒకసారి కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ చేసేటప్పుడు ఆయన దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకున్నా, ఫోటో కూడా తీసుకున్నా, మర్చిపోయారు అనుకుంటా. కాదు కాదు, ఆవుద గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం ప్లీజ్ మాట్లాడండి. యాక్చువల్ గా సీరియల్ లో మిమ్మల్ని ఆవుదాం ఆవుదాం అని పిలుస్తారు కానీ మీరు రియల్ నేమ్ ఏంటో మాకు తెలియదండి, ఒకసారి చెప్పరా ప్లీజ్. అర్థం కాలేదండి. పోనీ ఒకటి అడుగుతా, మీరు ఇప్పటి వరకు చాలా సీరియల్స్ చేశారు కదా? అవునండి. అందులో మీకు వైఫ్ క్యారెక్టర్స్ చేసిన అమ్మాయిల్లో ఏ ఎవరు అంటే ఇష్టం అండి?
అంటే ఇటువంటి కలిసి పని చేస్తుంటాం అంతే అండి. అలా కాదండి, ఒకరి మీద ఏదో కొంచెం అభిమానం, ఈ అమ్మాయి అయితే నాకు పర్ఫెక్ట్ గా ఉంటది, బాగా చేస్తుంది అని అనిపిస్తుంది కదా. అభిమానం గురించి అడిగిందండి, ఫీలింగ్స్ గురించి అడగలేదు. మీరు కొంచెం జాగ్రత్త చెప్పండి. లేదు లేదండి, అంటే అన్ని సీరియల్స్ లో రోజు బాగా అన్న వర్క్ చేస్తుంది. ఐశ్వర్య అందరూ బాగానే ఉంటారండి. బానే ఉంటారా అండి? కానీ ముందు రోహిణి చెప్పారు కదా, అంటే ఫస్ట్ సీరియల్ కదండి, ఎంతైనా ఉంటది నమ్మకం. కాదండి ఇవాళ ఎందుకు అంత ఫీల్ అయిపోయి ఫస్ట్ రోహిణి చెప్పారు, ఐశ్వర్య సెకండ్ చెప్పారు అని ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నామంటే, అండి మేము కాల్ చేస్తుంది ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ నుంచి అండి, కాజల్ చైతు. సరే 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 మ్యామ్. సరే సరే కాదండి, మా షోలో ఇవాళ సరదాగా కాసేపు హీరో ఐ మీన్ ఐసు ఉంది ఇక్కడ, మీ వైఫ్. అవునా? అవును, మాట్లాడింది తనే. మా ఏంటి మా అన్నకు గుర్తుపట్టకపోతే ఎట్లా, నేను లొకేషన్ కి వచ్చా కొడతా చూసుకో మళ్ళా. సరే సరే సరే, ఓకే ఓకే, బాయ్ బాయ్. ఏంటి షూటింగ్ లో ఉన్నావా, అంత బిజీగా మాట్లాడుతున్నావు? అంతా అయ్యో మిమ్మల్ని ఒకటి అడగాలండి. అలా ఆడుందేమోనండి. రోహిణి గురించి చెప్పిండు కదా, ఇప్పుడు రోహిణి పక్కన పెట్టుకుని ఐశ్వర్యతో మాట్లాడితే కంగారు పడుతున్నావు. శ్రీనివాస్ భాయ్ భయ్యా నమస్తే. నమస్తే భయ్యా, ఏంది భయ్యా ఎంత భయపడుతున్నావు, ఏడున్నావు? ఇక్కడ షూటింగ్ లో ఉన్నాను భయ్యా. ఒక 2 నిమిషాలు మాట్లాడు భయ్యా, కష్టపడి కాల్ చేసినాము, కొంచెం కంటెంట్ కావాలి. ఐసు గురించి చెప్పండి, షూటింగ్ లో ఎలా ఉంటారు? మంచి ఫ్రెండ్స్ లో ఉంటాం. మాకేంది వైఫ్ అండ్ హస్బెండ్ లా కనిపిస్తున్నారు? షూటింగ్ కదండి, క్యారెక్టర్స్ కాబట్టి ఆబ్వియస్ అలాగే కనిపిస్తారు. ఓకే, సింపుల్ గా ఇది అడుగుతాను చెప్పేసి శ్రీనివాస్ అన్న, ఐశ్వర్యలో మీకు బాగా నచ్చేది ఏంటి, నచ్చింది ఏంటి చెప్పేసి సింపుల్. అంటే ఎలా చెప్పాలో తెలియదు. బాగా ఐశ్వర్యలో మీకు ఐశ్వర్య గారి ముక్కు ఇష్టమా? ఏంటండి ఐశ్వర్య గారి ముఖంలో మీకు బాగా నచ్చేది ఏంటండి, కళ్ళ ముక్క ఏంటి? ఐశ్వర్యనా? ఫేస్ బాగానే ఉంటుందండి. బాగానే ఉంటది కదా ఫేస్. అవునండి. ఓకే, నచ్చింది ఏంటండి ఐశ్వర్య గారిలో? నచ్చిందా? అప్పుడప్పుడు అలుగుతుందండి. సరే, ఏ రేంజ్ లో అలిగిద్దో మేము అలిగిస్తావా? అలిగిస్తాము. ఆయన మొగుడు అన్నాక అలగకుండా ఎలా ఉంటారండి, ఫ్రెండ్స్ అన్నాకే అలుగుతూ ఉంటాము. ఓకే ఓకే. భార్యాభర్తలు అన్నాక నువ్వేదో పంప పెట్టేటట్టుంటావు వాళ్ళ క్యారెక్టర్స్ గురించి. ఆయన రియల్ లైఫ్ పక్కనే అలా ఆడుండదని చెప్పారు. ఆల్ ది వెరీ మచ్, నువ్వు కూడా మా షోకి రావాలి. ఓకే ఓకే భయ్యా, ఓకే. చలో భయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. Bye bye. So that was Srinivas alias Audam from Sardaga Kasepu. చెప్పండి. ఆయన ఎప్పుడు పాపం నేనే ఎక్కువ కొడుతూ ఉంటాను షూట్ లో. కొడుతూ ఉంటారా? ఒక్కసారి మీరు అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి చైతూనే ఆవుదాం అనుకుని ఎట్లా కొడతారో చూపించరా? ఏంది మా పొద్దున్న తాగినావు, నీకేం పని లేదా, పాటలేదా, ఏందినమ్మా డబ్బులన్నీ కష్టపడి తగలెడతానే ఉంటావా, నీకు బుద్ధి లేదా అసలు? అయ్యగారు ఎంత కష్టపడి సబ్బులు సంపాదించి మనకి సాలరీ ఇస్తున్నారు, బుద్ధి లేదా? సిగ్గు తెచ్చుకో కొంచెం. దీనికి మేకప్ కావాలంటే డబ్బులు ఇవ్వాలి, అందుకే. ఆమె సంపాదిస్తుంది కదా, నువ్వెందుకు? నా సంపాదన తింటావు, నీ సంపాదన తింటావు, ఆమె గురించి తింటావు, ఏం మాట్లాడతావు? సిగ్గులేదు. సూపర్. అమ్మో, శ్రీనివాసన్ ఎలా భరిస్తా ఉందా? క్యారెక్టర్ ఏదో ఇట్లా అంటది అనుకుంటా, ఇంకో పెట్టి మేము జీవించేస్తాం, క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ అయిపోయి. కాదండి, మీరు సెట్స్ లో ఊరికే కొడుతూ ఉంటారన్నారు కదా, మీరు యాక్షన్ గురించి చెప్పేశారు, ఇప్పుడు కూడా యాక్షన్ చేసి చూపించారు. జనరల్ గా షూటింగ్ కట్, రోలింగ్ కట్, సూపర్, చాలా బాగా కొట్టారు, బాగా అసలు సూపర్ అండి. మీరు అసలు జీవించారు క్యారెక్టర్ లో, అంత బాగా జీవిస్తున్నారు కాబట్టి క్యారెక్టర్ అంతగా అందరూ ఆదరిస్తూ ఉన్నారు. సరదాగా కాసేపు అంత సూపర్ సక్సెస్ అండి మన ఈటీవీ ప్లస్. ఎగ్జాక్ట్లీ. రచ్చ రచ్చ చేస్తున్నారు. అసలు ఏమన్నా రియల్ లైఫ్ గురించి తీసుకురండి అని చెప్పినాము. స్టార్టింగ్ 3 రోజులు కష్టపడ్డాను ఇక్కడ అని చెప్పేసి ఇక్కడ 3 నిమిషాలు కష్టపడింది, కొంచెం ఉయ్యాలంగా సిగ్గుపడింది. కానీ తర్వాత అసలు సిస్టర్ లలితని బయట తీసుకొచ్చి ఇంకా ఉందండి చాలానే. అమ్మో, మళ్ళీ ఇప్పుడు ప్రాంక్ కాల్ చేసే టైం వచ్చేసింది. నెక్స్ట్ ఎవరిని ప్రాంక్ చేద్దాం? యువర్ విష్.
మా My ఇష్టమా? Wish. అయితే మా షోలో అసలు చాలా మంది రిక్వెస్ట్ చేస్తుంటారు మా వాళ్ళని ప్రాంక్ చేయండి మా వాళ్ళని ప్రాంక్ చేయండి అని చెప్పేసి అలా రిక్వెస్ట్ చేసుకున్న వాళ్ళ నుంచి ఒకరికి ప్రాంక్ చేద్దాం. ఓకే Okay. మీరు చేస్తారా నేను చేయాలా కాదు చేయాలా? ముగ్గురు చేద్దాం. ఏయ్, Okay, super! super అయితే ముగ్గురం కలిసి త్రిమూర్తులు లెక్క ఇప్పుడు చేయబోతున్నాం ప్రాంక్ కాల్. లెట్స్ కాల్ టు అవర్ కాలర్. ఏం చేతు? హలో ఎవరు? హలో 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 ఎవరు? హలో 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 ఏంటి బాగున్నారా? హలో హలో మీ పేరేంటండి? మీరు ఎక్కడుంటారండి? ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుందండి. మిమ్మల్ని నేను తెలుగు మ్యాట్రిమోనీలో చూసానండి. హలో ఏది? తెలుగు మ్యాట్రిమోనీలో మీకు పెళ్లి కావాలని ఫొటోస్ పెడతారు కదా, అందులో చూసాను. నేను కూడా చూసాను. హలో హలో ఎవరండి మీరు? నేను అదే చెప్తున్నానండి, తెలుగు మ్యాట్రిమోనీలో మిమ్మల్ని చూసాను అని. ఏ కాదే మనం చూస్తుంది పెళ్లి పందిరిలో. అవునా? నేను అందులో చూసాను తెలుగు మ్యాట్రిమోనీలో. పెళ్లి పందిరి పెట్టారు, మీకు పెళ్లి కాలేదు అని ఫొటోస్ పెట్టారు కదండి. అవునండి. అవును, అంటే మీరు నాకు బాగా నచ్చారండి. నాకు కూడా బాగా నచ్చారు. హలో ఎప్పుడు మ్యారేజ్ చేసుకున్నామండి? ఎవరిని చేసుకుంటారు ఇంతకీ? ఫస్ట్ అది డిసైడ్ చేసుకోండి. కాజల్. హలో మనోజ్. హలో ఎక్కడి నుంచి మనోజ్? నంద్యాల. నంద్యాల. ఓకే, ఈ రోజు మన మస్తు టైం పాస్ కి స్పెషల్ గెస్ట్ సరదాగా కాసేపు సీరియల్లో ఐషుగా అందరూ నవ్విస్తున్నారు కదా లలిత గారు, తను వచ్చారు గెస్ట్ గా, తనే నిన్ను ప్రాంక్ చేయడానికి ట్రై చేశారు. మాట్లాడు. హలో హలో బాగున్నారండి మనోజ్ గారు? బాగున్నాను. చూస్తున్నారా మా సీరియల్? చూసా. బాగుందా? బాగుంది. మీరు ఎందుకు అంత డల్ గా మాట్లాడుతున్నారు? బ్రేక్ఫాస్ట్ చేయలేదా? ఫీవర్ వచ్చింది. ఏంటండి? ఫీవర్ వచ్చింది. అయ్యో ఫీవరా? గెట్ వెల్ సూన్. టాబ్లెట్స్ వేసుకున్నావా? చేస్తాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళు తగ్గకపోతే. వెళ్ళా, ఈరోజు పొద్దునే వెళ్ళా, ఇంజక్షన్ వేసాడు, నొప్పి ఉంది. అయ్యో కాజల్ వచ్చి రుద్దులేదు, డోంట్ వరీ. ఇంట్లో ఐస్ ప్యాక్ తీసుకొని పెట్టుకో, తగ్గుతుంది. ఓకే, ఇప్పుడు ఫీవర్ తగ్గినట్టుంది, కొంచెం నవ్వుతున్నారు కదా. మస్తు టైం పాస్ నుంచి కాల్ వస్తే అన్ని పోతాయి. మెడిసిన్ లెక్క పని చేస్తుంది. అంతేనండి, నవ్వే ఆరోగ్యానికి బలం అనేది సామెత ఉంది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ మనోజ్, థ్యాంక్ యూ వెరీ మచ్ జాయినింగ్ విత్ us. గెట్ వెల్ సూన్. ఓకే, థ్యాంక్ యూ. టేక్ కేర్. టైం కి టాబ్లెట్స్ వేసుకో. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్. సూపర్. ఇద్దరు పెళ్లి పందిరిలో చూసేసి మగాన్ని పెళ్లి చేసుకోవడానికి ట్రై చేసిండ్రు, కానీ మనల్ని గుర్తుపట్టేసిండ్రు, కానీ మస్తు మాట్లాడండి. సూపర్. ఓకే, మళ్ళీ మీ సీరియల్ విషయానికి వద్దాం. ఓకే, ఇప్పుడైతే సరదాగా కాసేపు ప్రాజెక్ట్ తో బిజీ ఉన్నారు, అటు మూవీస్ కూడా చేసిండ్రు. నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏ విధంగా మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రాబోతున్నారు? ప్రెసెంట్ అయితే ఇంకా ఏం లేదండి, ఇది ఒకటే రన్నింగ్ లో ఉంది. నా ఫేవరెట్ రోల్స్ అంటే ఒకటి పోలీస్ క్యారెక్టర్ చేయాలని ఇష్టం, ఇంకొకటి అమ్మవారి క్యారెక్టర్ చేయడం ఇష్టం. భగవంతుడు ఆఫర్ ఇస్తే ఖచ్చితంగా ఆఫర్ ఇస్తాడండి. అంటే భగవంతుడు ఆఫర్ ఇవ్వాలంటే ఫస్ట్ మీరు కూడా కొంచెం ట్రై చేయాలి కదా. అంటే డైరెక్టర్స్ కి కూడా తెలియాలి కదా, ఓకే అమ్మవారు రోల్ అయితే చాలా బాగా చేయగలుగుతుంది అని. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? చెప్పండి. అమ్మవారు రోల్ మీకు ఇప్పుడు ఇచ్చేస్తాం మేము. ఓకే, సో ఇప్పుడు మీరు అమ్మవారు, కానీ దానికన్నా ముందు పోలీస్. ఓకే, పోలీస్ గెటప్ లో మీరు ఉంటారు, బట్ మీలో అమ్మవారి పూంటది. అప్పుడు అమ్మవారు ఎలా ఆ హంతకుణ్ణి, ఆ క్రిమినల్ ని ఎలా అంతం చేస్తారు అమ్మవారు అనేది మీరు చూపించాలి. సరే అయితే మీరు చూడగానే క్రిమినల్ క్రిమినల్ వీడే కానిస్టేబుల్. సో ఇలాగైనా ప్రాబ్లం లేదు. హలో, కానిస్టేబుల్ లేడీస్ ఉంటారు. నేను లేడీ కానిస్టేబుల్. పబ్లిక్ అండి, ఈయన కానిస్టేబుల్ అయ్యింది, తప్పు చేశాడు. ఇప్పుడు నేను ఒక ఎస్ఐని, నేను చూపిస్తా ఏంటో నా ప్రతాపం. క్రిమినల్ అయితే బాగుంటుంది. 3, 2, 1 స్టార్ట్. క్రిమినల్ వీడే, ఇంకా దానిలో చేంజెస్ ఏం లేవు. పాప ఆయన ఆశపడుతున్నారు కదా. సరే నేనే క్రిమినల్ రెడీ, ఏదైనా నాకే కదా బొక్క రెడీ. కానిస్టేబుల్ ఏంది, క్రిమినల్ ఏంది, అనే ఆడుకునేది. నేను రెడీ, ఆడుకోండి. హలో, కానిస్టేబుల్ తప్పు చేస్తాడు, కానిస్టేబుల్ క్రిమినల్. కాజల్ ఏంది కాజల్, నువ్వు ఒకళ్ళు మనుషులు కన్ఫ్యూజ్ చేయాలంటే తర్వాత తెలుసు నిజంగా. అది కదా ఫస్ట్ నేనేనండి యాంకర్స్ పనే అదంట. అయ్యా కన్ఫ్యూజ్ అంటే ఫస్ట్ కన్ఫ్యూజ్ చేసేస్తారు, హ్యాపీగా ఉంచుతారు, అన్ని ఆల్మోస్ట్ యాంకర్ కాబట్టి.
ఏదో కాంప్లిమెంటో లేకపోతే ఏం చేస్తున్నారు అర్థం కాలేదు అలా తీసుకోండి. సరే రెడీ. మీరు పోలీసు, మీరు అమ్మవారు వచ్చింది, నేను క్రిమినల్, నన్ను మీరు ఎలా ట్రీట్ చేస్తారో చూద్దాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇప్పుడు నేను పోలీస్. ఏంద్రా బిడ్డ టైంకి ఎక్స్ట్రా చేస్తున్నావంట? ఆ పిల్లని ఎందుకు ఏడిపిస్తున్నావు నువ్వు? ఈ మైసమ్ అంటే ఏమనుకున్నావు? నిన్ను బొక్కలో వేసి ఇరగొట్టినాను అనుకో బిడ్డ, బక్కగా అయిపోతావు తెలుసా? అప్పుడు ఆడపిల్లతో మాట్లాడి ఫస్ట్ నేర్చుకో నువ్వు ఫస్ట్, ఓకేనా? లిప్స్టిక్ అంటుకుంది. మూసుకో. నీకు డైలాగ్స్ లేవు. మూసుకో. నీకు డైలాగ్స్ ఓకే 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 రెడీ. 3, 2, 1 స్టార్ట్. ఐశ్వర్య యాక్షన్. భక్తురాలా, నీ తపస్సుకు మెచ్చుతుంది. థ్యాంక్ యూ. ఏమి వరం కావాలో కోరుకో. నా షోలో చైతు ఎప్పుడు నా పంచులకి ఢమాల్ ఢమాల్ అని పడిపోవాలి దేవత. ముందు అప్పుడు మాయం చేసేద్దాం, అప్పుడు నీకు ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ వీడు నన్ను ఏడిపిస్తున్నాడు దేవత. అందుకే ఇద్దరే మాయం చేసేద్దామ్మా. కాదు, మాయం చేయొద్దు. నీ ఉగ్ర రూపం దాల్చి వీడిని హతమారించు. చైతు ఏ చైతు ఆ పోలీస్ క్యారెక్టర్ అయితే చూసినాము, రఫ్ అండ్ టఫ్ గా. అమ్మవారి క్యారెక్టర్ శాంతి స్వరూపం. సూట్ అవుతా నాకే అనిపిస్తుంది. అంటే నాకు యాక్చువల్ నా లైఫ్ నాకు అర్థమైంది అంటే నేను ఒక కోవేశాల్లో లేదా గీతా సింగ్ లాగా ఫన్నీగా ఉంటేనే బెస్ట్. అంత సీరియస్ లుక్ అట్లా మనకు సెట్ అవ్వదని అర్థమవుతుంది. ఉంది పచ్చడి అన్నట్టు. సూపర్. కానీ కూర్చోండి. సూపర్. సో వర్సటైల్ ఆర్టిస్ట్ గా నిరూపించుకోవడం కోసం ట్రై చేస్తున్నారు మన లలిత గారు. ఐసు ఫ్రమ్ సరదాగా కాసేపు. నిజంగానే సూపర్. ఆల్ ద వెరీ బెస్ట్. మీరు అనుకున్న క్యారెక్టర్స్ అనేది రావాలి, ఇంకా మంచి ప్రాజెక్ట్స్ లో ఇంకా అందరినీ కూడా అలరించాలని చెప్పేసి విషయం ఆల్ ద గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ అండి. ఇంకొకరు ప్రాంక్ కాల్ చేసేద్దాము. ఇందాక ఒక మన కాలర్ కి కాల్ చేసి బాగా మంచిగా ప్రాంక్ కాల్ చేసాము, ఆడేసుకున్నాము. ఇంకొకరికి ప్రాంక్ కాల్ చేద్దాం. ఓకే. సో టెస్ట్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేతు. ఇప్పుడు ఎవరు చేస్తారు? ఇప్పుడు చైతు చేస్తాడు. ఇప్పటి వరకు చైతు ప్రతాపం చూడలేదు కాబట్టి. హలో హలో మేడం, నమస్తే మేడం. మేము ఈటీవీ ప్లస్ పాడుతా హాయిగా నుంచి మాట్లాడుతున్నాం మేడం. హలో హలో మేడం, నమస్తే మేడం. ఎవరు? మేము ఈటీవీ ప్లస్ పాడుతా హాయిగా నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఒక్క నిమిషం లైన్ లో ఉందండి. తప్పకుండా మేడం. హలో మేడం, నమస్తే మేడం. నా పేరు శశి అండి. నేను ఈటీవీ ప్లస్ పాడుతా తీగ నుంచి మాట్లాడుతున్నాను. హలో, మస్తు టైం పాసా? కాదండి. అవునవును, చేతి గొంతు గుర్తుపట్టినా. ఎవరు మాట్లాడేది? మీ పేరేంటి? మీ పేరేంటి? మీ చేతి ఉంటాయి కదా. కాదండి, నా పేరు శశి అండి. నేను పాడుతా తీగ నుంచి మాట్లాడుతున్నాను. ఆడిషన్స్ అవుతున్నాయండి. హలో 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 చైతు. హలో ఎవరు? హలో చైతుయే కదా? ఎస్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్, మీ పేరేంటి? పద్మ అండి. పద్దు, ఇవాళ కాజలే. హాయ్ హాయ్, ఇవాళ కాజలే. చెప్పు ఫస్ట్ నీ ఆనందాన్ని బయట పెట్టేసి. చైతు గొంతు గుర్తుపట్టకుండా ఉంటావా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పద్మ గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము ఇక్కడ మంచిర్యాలండి. మంచిర్యాల. ఓకే. ఏదో సరదాగా ప్రాంక్ కాల్ చేద్దామని ట్రై చేసినాం అంతే. అవునా? సర్ప్రైజ్ ఫీల్ అయ్యారా? హలో హలో చైతు, చెప్పండి. హ్యాపీ బర్త్డే బిలేటెడ్ గా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా బిలేటెడ్ గా అడ్వాన్స్ గా హ్యాపీ బర్త్డే. ఇవాళ మా పాప బర్త్డే చెప్తారు, విషయం చెప్తారా? పాప పేరు శ్రీవల్లి. శ్రీవల్లికి హ్యాపీ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు శ్రీవల్లి. యూ వెల్కమ్. మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుతున్నాను, చెప్తాను, ఇంట్లో మాట్లాడండి. ఇవ్వండి. హలో హలో. హాయ్ హాయ్, నీ పేరేంటి? నీ పేరు? మా తమ్ముడు పేరు సిగ్గా. సిగ్గానా? సిగ్గువా? సరే, విగ్గు సిగ్గు. పద్మ గారు
సరిపోయింది. చెప్పండి పద్మ గారు, ఈ రోజు మన మస్తు టైం పాస్ కి స్పెషల్ గెస్ట్ వచ్చారు. అవునా? మన ఈటీవీ ప్లస్ సరదాగా కాసేపు సీరియల్ వస్తుంది కదా, అవునవునవును. అందులో ఐసు క్యారెక్టర్ ఉంది కదా, సరదాగా కాసేపు ఐసు ఐసు ఐశ్వర్య. అవునా? ఇవ్వండి ఇవ్వండి. మాట్లాడండి. హలో, సరదాగా కాసేపు. హలో హలో, హాయ్ అండి, బాగున్నారా? బాగున్నా అండి, మీరు బాగున్నారా? సూపర్ ఉన్నానండి. పాపకి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మాకు పార్టీ లేదా? ఇస్తాం, ఇక్కడ రండి. ఎక్కడికి రావాలి? మంచిర్యాల. ఒక పెద్ద మొత్తం అందరూ వెళ్ళి పార్టీ చేసేసి రావాలి అప్పుడు. ఓకే థ్యాంక్ యూ. వెయిట్ చేయండి, మా యూనిట్ అంతా బస్ వేసుకుని వచ్చేస్తాం. ఓకే రండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్ అండి. థ్యాంక్ యూ బాయ్. చాలు, అది చాలండి. ప్రాంక్ చేయలేకపోయినా కూడా ఆనందం పంచిపెట్టడం చూడు, అది చాలు. ఉంటారండి, అందరు చూస్తూనే ఉంటారు కదా. ఎగ్జాక్ట్లీ, కానీ కొంచెం ట్రై చేస్తూ ఉంటాము. కొంతమంది ప్రాంక్ అయితే ఉంటారు, కొన్నిసార్లు కిస్మత్ కి కనెక్షన్ బాగపోతే ఇట్లా దొరికిపోతూ ఉంటాం అన్నమాట. కానీ దొరికినప్పుడే మాకు ఆనందంగా అనిపిస్తుంది, మమ్మల్ని గుర్తుపెట్టేది చెప్పేసి ఏదో సాధించినట్టు. అందుకే కదా ఆర్టిస్ట్ కూడా అదే ఉంటదండి. బయటకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒక ఆర్టిస్ట్ ని మీరు అందులో చేశారు కదండి, మీరు ఇందులో చేశారని చెప్తుంటే ఆ హ్యాపీనెస్ చాలు. ఇంకా దానికి ఇంకేం హద్దులు ఉండదు అసలు. చెక్కులు ఇవ్వకపోయినా పర్లేదు. అయ్యో, అది చెక్కు లేకపోతే తిండి తినడానికి ఉండాలి కదా ఫస్ట్. ఎగ్జాక్ట్లీ. ఓవరాల్ గా ఎక్కడికి వెళ్ళినా కూడా హ్యాపీనెస్ ని పంచి పెడుతూ ఈటీవీ ప్లస్ అయితే బోల్డ్ అని షోస్ తో ఎంటర్టైన్ చేస్తున్నారు కదా. అలాగే ఇవాళ సాటర్డే స్పెషల్ లో సరదాగా కాసేపు నుంచి ఐషో వచ్చారు. తన క్యారెక్టర్ గురించి, వాళ్ళ సీరియల్ గురించి, వాళ్ళ డిఫరెంట్ క్యారెక్టర్స్ గురించి చెప్పడం కాకుండా ప్రాంక్ కాల్స్ చేసి తన రియాలిటీని చూపించారు. తనలో వర్సటైలిటీ ఉందని కూడా చూపించారు డిఫరెంట్ క్యారెక్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఐశ్వర్య. అండ్ ఇంకాసేపట్లో ఐశ్వర్య ఆట పాట డాన్స్ ఇవే చూసాం కదా, కానీ ఆట ఆడుకుందాం రా, గేమ్ ఆడిస్తే ఎలా రియాక్ట్ అవుతారు, ఓడిపోతారా గెలుస్తారా అనేది ఇంకాసేపట్లో తెలుస్తుంది. ఇవాళ మనతో సరదాగా కాసేపు సరదాగా మాట్లాడుతూ ఐసు అలియాస్ లలిత చాలా బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు మీరు చాలా క్యారెక్టర్స్ చేశారు, అండ్ రాబోయే కాలానికి మీరు ఎలాంటి క్యారెక్టర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా చెప్పారు. సో యాక్చువల్ గా అసలు మీరు ఈ ఫీల్డ్ లోకి రావడానికి ఎలా, అసలు ఫస్ట్ మీరు ఏం చేశారు, ఆన్ స్క్రీన్ ఎప్పుడు వచ్చారు, ఏ ఇయర్ లో వచ్చారు, మీ జర్నీ చెప్పండి. యాక్చువల్లీ చెప్పాలంటే అసలు నేను ఫీల్డ్ లోకి రావాలనే రాలేదు. నాకు అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉండి నేను హైదరాబాద్ ఏదో చేద్దామని వచ్చాను. సో నాకు అట్లా హాస్టల్లో ఉన్నప్పుడు నేను తెలిసిన అమ్మాయిలు ఇందులో వర్క్ చేసే వాళ్ళు పరిచయం అయ్యారు. సో ఫస్ట్ నేను స్క్రీన్ పై కనిపించింది అంటే నా పేరు మీనాక్షి. అందులో 6 months చేశాను. ఆఫ్టర్ సరదా కాసేపు మూవీస్ లో చేశాను కాబట్టి కొంచెం ఏమంటారు ఎక్స్పీరియన్స్ వచ్చింది. అట్లా అంత ఇప్పటికీ కూడా నేను అంత పర్ఫెక్ట్ కాదు అని నా ఫీలింగ్ ఉంది. పర్ఫెక్ట్ అన్న ఫీలింగ్ వచ్చేస్తే ఇంకా సన్యాసి అయిపోయినట్టే. ఆర్టిస్ట్ అనే వాళ్ళకి ఎప్పుడు ఆ ఫీలింగ్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ చేసినా కానీ అందులో కూడా పర్ఫెక్షన్ కావాలి, అరే ఇంకొక టేక్ తీసుకుంటే బాగుండు అని ఇంటర్వ్యూస్ తీసుకున్నప్పుడు అందరు చెప్తూ ఉంటారు. సో అప్పుడు నాకు అర్థమైంది అనమాట, ఆర్టిస్ట్ అనే వాళ్ళకి ఇట్లానే అనిపిస్తుంది. కాదు, పర్ఫెక్షన్ అయిపోయినా అనుకోండి ఏమీ చేయలేము. ఇంకా కొత్తగా చేయాలి అంటే కొత్తగా ట్రై చేస్తుంటే అప్పుడు పర్ఫెక్షన్ అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. మస్తు టైం పాస్ లో కాలర్స్ తో మేము ఆటలాడుతూ ఉంటాము, మేము ఇద్దరు కూడా ఆటలాడుతూ ఉంటాము. నన్ను ఓడించడానికి చాలా ప్రయత్నిస్తే ఓడిస్తుంది, నన్ను గెలిపించడానికి ట్రై చేస్తుంటే కాజులు వాడు గెలవడానికి ట్రై చేస్తుంటాడు కానీ ఎప్పుడు గెలవడు. ఓకే, లైక్ అట్లా ఇప్పుడు మీరు గెలవడానికి మేము ప్రయత్నిస్తాము, ఇది ఓడించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, కానీ దాన్ని పట్టించుకోకుండా మీరు గెలవడానికి ప్రయత్నించండి. ఓకే, వీడు పెద్ద చీటకు వీడిని అస్సలు గేమ్ ఏంటి చెప్తాం. ఆట రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విషయానికి వద్దాం. ఓకే, సింపుల్ అండి. నేను ఒక పదం ఇస్తాను, ఒక థింగ్ ఇస్తాను, వస్తువు. ఓకే, దాని గురించి ఒక 30 సెకండ్ల పాటు తెలుగులోనే మాట్లాడాలి. నా తెలుగు నా గురించి నేను మాట్లాడాలి, నా తెలుగు నా ఇష్టం అంతే. నా తెలుగు వేరే లాంగ్వేజ్ రాదు కాబట్టి. సూపర్. అయితే లాంగ్వేజ్ అది చిన్న సో అండ్ రాకూడదు. ఓకే, అస్సలు ఇంగ్లీష్ అనే పదాలు లేకుండా ఓన్లీ తెలుగులో మాట్లాడాలి. నేను మీకు ఇస్తున్నటువంటి థింగ్ వచ్చేసి చీపురు కట్ట. చీపురు కట్ట గురించి తెలుగులో 30 సెకండ్లు మాట్లాడాలి. యూ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, సారీ. ఓకే, సారీ అయిపోయింది. స్టార్ట్ చేయండి. చూసారా ఎట్లా చీటింగ్ చేస్తున్నాడు. చలో నేను చెప్తాను స్టార్ట్ అని, మీరు ఓకే ఏం చెప్పకుండా స్టార్ట్ చేసేయండి. ఓకేనా, 3, 2, 1 స్టార్ట్. సరే,
ఇప్పుడు చీపురు కట్ట గురించి మీకు తెలుసో తెలీదో, ఎందుకంటే నేను రోజు నా సీరియల్లో అయిపోయింది. ఓడిపోయారు కాబట్టి ఓడిపోయినందుకు నేను ఓడిపోయిన ఆనందంగానే ఉన్నానండి, నో ప్రాబ్లం. మా పనిష్మెంట్ విన్నాక మా టాస్క్ విన్నాక మీరు ఆనందపడతారో ఏం చేస్తారో చూడాలి. సరే, So, చెప్పండి. ఇప్పుడు మీకు టాస్క్ ఏంటంటే మేము ఇప్పుడు ఒక సాంగ్ ప్లే చేస్తాము. ఆ సాంగ్ కి ఫుల్ ఎక్స్ప్రెషన్స్ పెట్టాలి, ఫుల్ ఎక్స్ప్రెషన్స్ తోటి డాన్స్ చేయాలి. ఓకే, అది నాకు వెన్నతో పెట్టిన విద్య. అలాని కాదు, అంటే ఫీల్ హ్యాపీ కదా, హాబీ కదా నాకు అట్లా. ఫీల్ హ్యాపీయే, కానీ ఇప్పుడు మేము ఎలాంటి పాట పెడతామో మీకు తెలియదు కదా. సో ఆ పాటని బట్టి మీరు ఫుల్ ఆన్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ బాగా డాన్స్ చేయాలి. మీతో పాటు చైతు కూడా చేస్తాడు. ఓకే, నో ప్రాబ్లం. రెడీ, కెన్ వి హావ్ ద మ్యూజిక్ ప్లీజ్? చిప్పాడు పొడికోలంతా నాగరగా పడతారు. భారతిలో డైవింగ్ దిప్పిస్తానని శరీరులు, ఎక్కంగా ఇన్నోవా దిప్పిస్తానని హక్కులు, దేశందంతా టెన్షన్ పడతారు. కింగ 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 రోల ఫ్యూచర్ ఉంది ఐశ్వర్య. నిజంగా నీకు ఏమన్నా ఊపేవారు నిజంగా. నీ ఊప ఏంటి ఈ రోజు మాకు తెలిసింది ఫస్ట్ టైం బస్ ద్వారా. సూపర్, థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, సాటర్డే స్పెషల్ విత్ సర్ప్రైజింగ్ సాటర్డే స్పెషల్ గెస్ట్ ఐషు ఫ్రమ్ సరదాగా కాసేపు ఎరగదీసిండ్రు. అసలు స్టార్టింగ్ వచ్చినప్పుడు అమాయకురాలు ఏమో చీరగట్టుకొని వచ్చింది, చాలా ఇన్నోసెంట్ ఏమో అనుకున్నాం, కానీ అసలు సిస్టరేనా అసలు తొడకొడితే ఎంత వైబ్రేషన్ వస్తాయి ఆ రేంజ్ అంటే డాన్స్ కాబట్టి నాలో ఉన్నది బయటకు వచ్చింది, ఎందుకంటే నాకు చాలా ఇష్టం కాబట్టి డాన్స్ ఫస్ట్. మా సీరియల్ లో కూడా నాకు ఎప్పుడు డాన్స్ ఎక్కువ చేపిస్తూనే ఉంటారు, సో అది ఇక్కడ ప్రాక్టీస్ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. సూపర్. సురేష్ గారు బాగా పట్టేశారనమాట మీలో ఉన్న టాలెంట్ ఏంటి, సో దాన్ని బాగా ఉపయోగిస్తున్నారు. సరదాగా కాసేపులో సరదాగా మీరు డాన్స్ వేయడం. ఈ ప్రోగ్రామ్ వల్ల నేను ఇంకొకటి చెప్పాలి, మా డైరెక్టర్ గారికి అండ్ ETV+ ఛానల్ కి, ఫస్ట్ బిగ్ బాస్ రామోజీరావు గారికి చాలా చాలా థ్యాంక్స్. ఇప్పటి వరకు చాలా మంది వచ్చారు కానీ బిగ్ బాస్ రామోజీరావు గారికి ఎవరికి థ్యాంక్స్ చెప్పలేదు, ఎందుకంటే ఆయన లేకపోతే ETV లేదు, ETV+ లేదు, ETV ఛానల్స్ ఏది లేదు. అంతే, ఎంతో వందల మంది ETV+ రావడం వల్ల తిండికి ప్రాబ్లం లేకుండా, ఐ మీన్ నాలాంటి కొత్త కొత్త ఆర్టిస్టులు కూడా రావడానికి చాలా వందలు కాదండి లక్షల్లో తెలుసు రామోజీరావు గారి వల్ల. అందుకే దీని వల్ల నా ఆనందాన్ని మీకు చెప్పాలనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇవాళ మీరు మా షోకి వచ్చారు, సరదాగా చాలా విషయాలు చెప్పారు, చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. మరి మీరు ఇంత చేసినందుకు మేము మీకు ఉట్టి చేతులతో పంపించాం అనమాట, ఒక గిఫ్ట్ ఇస్తాం. వావ్, థ్యాంక్స్. అది గిఫ్ట్ నాకు కదా, మీ నా చేతుల కలిసివ్వండి, హ్యాపీగా కక్కుర్తి వీడు. నేను ఇస్తా, పట్టుకోండి. మామా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us అండి. మీ కెరీర్ చాలా స్ట్రాంగ్ ఉండాలా, ఇంకా మంచి క్యారెక్టర్స్ తో మంచి సీరియల్స్ మూవీస్ రావాలని చెప్పేసి, ఇంకా బాగా మీరు అనుకున్నట్టు కోవల్ సర్ లాగా గీతా సింగర్ లాగా కమెడియన్ అయిపోయి అందరినీ అలరించాలని చెప్పేసి విషింగ్ ఆల్ ది గుడ్ లక్. ఆల్ ది వెరీ బెస్ట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది మా షోకి రావడం? చాలా బాగుందండి. అంటే మా సీరియల్లో ఎక్కువ ఎలా ఫన్నీగా నవ్వుకుంటూ ఉంటామో, ఇక్కడ కూడా నేను అలానే నవ్వుకుంటూ చాలా మీతో ఎంజాయ్ చేస్తాను బాగా. థ్యాంక్ యూ వెరీ మచ్. రాసుకోండి, నాతో బాగా ఎంజాయ్ చేశారు. ఇద్దరితో చెప్పాను, నేను ఒకరితో చెప్పలేదు. ఇద్దరితో బాగా ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా మస్తు ఎంజాయ్ చేసిండ్రు కదా. మళ్ళీ మనం మండే స్పెషల్ టాపిక్ స్పెషల్ లో కలుసుకుందాం. Till then, as always say, love yourself, love everyone, and thank you very much for watching us on Mast Time Pass. And as I always say, keep smiling and enjoy every second of your life. Take care. Love you all. Bye.